అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. సేనతో సేనాని ఈ కార్యక్రమం కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జన సైనికులంతా కూడా ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు పై చిలుకు కావస్తుంది. ఈ 14 నెలల్లో జనసేన పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు, జనసేన కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, వీర మహిళలు వీళ్ళంతా కూడా ఇంకా కొన్ని బాలరిష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎస్పెషల్లీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి సరైనటువంటి గౌరవం లభించడం లేదని, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే ఎప్పటి నుంచో కూడా తమ బాధలను, పార్టీ కోసం కష్టపడినటువంటి తమను జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఎదుట తమ గోడును వెల్లిబిచ్చుకోవాలని, తమ సమస్యలను చెప్పించుకోవాలని, అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి అనేక ప్రశ్నలను ఆయన ముందుంచాలని చెప్పేసి పార్టీ క్యాడర్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 14 నెలల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే మరొక 2 పార్టీలతో కలిసి జనసేన పార్టీ అధికారాన్ని పంచుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉంటాయి. ఏంటి అలాంటి సమస్యలు అంటే, కూటమిలో కొంచెం పెద్దగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, దానికి ఉన్నటువంటి అనుభవం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి పలుకుబడి, పరపతి, ఇవన్నీ కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకుల పదవులు కావచ్చు, వాళ్ళ పనులకు కావచ్చు, లేదా ప్రజల కోసం చేసేటటువంటి సేవకు కావచ్చు, ఏదో ఒక రూపంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేస్తున్నాయనేటటువంటి అపవాదు కూడా ఉంది. దీని మీద చాలామంది జనసేన నాయకులు బయటికి చెప్పుకోలేకపోయినా సరే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే, పదవుల కోసం కాకుండా నడిచేటటువంటి అనేక మంది క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. సో అంత నిస్వార్థంగా పార్టీ కోసం, అంత స్వార్థం లేకుండా పార్టీ అధినేత కోసం నడుస్తున్నటువంటి పార్టీ క్యాడర్ని, అలాగే పార్టీ నాయకులని మంచిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినాయకత్వం మీద కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు విశాఖలో సేనతో సేనాని అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి రోజు అంటే 28వ తేదీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంటే దీన్నే జనసేన లెజిస్లేచర్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ తరువాత అంటే 29వ తేదీ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నాయకులతోటి సమావేశం ఉంటుంది. 30వ తేదీన పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులతోటి, వీర మహిళలతోటి, పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి ప్రతి ఒక్కరితో కూడా ఆయన సమావేశం అవుతారు. అంతేకాకుండా దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళకున్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకుంటారు. సమస్యకు పరిష్కారం తర్వాత సమస్యను తమ అధినేతకు చెప్పుకుంటే చాలు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, సేనతో సేనాని అనేటటువంటి కార్యక్రమం ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. చాలామంది తమ ఆవేదనని మనసులోనే దాచుకున్నారు. కారణం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో. పవన్ కళ్యాణ్ కోసమే చాలామంది పార్టీలో పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి పదవి వస్తే చాలు, మాకు అవసరం లేదు అనేటటువంటి
ఒకానొక దశలో నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. నిస్వార్థపరమైనటువంటి నాయకులు కార్యకర్తలు జనసేనలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని చెప్పేసి రేపు భరోసా ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను వాళ్ళతో చర్చించబోతున్నారు. భవిష్యత్తులో పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో వాళ్ళతో చర్చించబోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని దాని మీద చర్చించబోతున్నారు. ప్రజలకు ఏం అవసరం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు పరిష్కరించడంలో జనసేన పాత్ర ఏంటి అని చెప్పేసి దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఈ విధంగా జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశం అవుతూ ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా తమ ఆవేదనని, అంతేకాకుండా తమ ఆనందాన్ని, అధికారంలోకి వచ్చామనేటువంటి ఆనందాన్ని కూడా ఆయనకు తెలియజేయాలి అని చెప్పేసి వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఒక పార్టీ 3 రోజుల పాటు ఈ విధంగా కార్యక్రమం చేసి క్షేత్రస్థాయి నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టు ఏదైతే కార్యకర్త నుంచి అధినేత వరకు ఒకే వేదిక మీదకి వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి, వాళ్ళ ఆలోచనలు పంచుకునేటటువంటి పరిస్థితి రావడం నిజంగా అభినందనీయమని చెప్పేసి ఈ కార్యక్రమం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సేనతో సేనాని కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా తమ ఆలోచన విధానం మారుతుంది. ఖచ్చితంగా తమకు ఇప్పటివరకు పడుతున్నటువంటి శ్రమకు ఫలితం దక్కుతుంది అని చెప్పేసి పార్టీ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఆయన కోసం ఎందాకైనా సరే పోరాడేందుకు మేము ఉన్నాము, సేనతో సేనాని, సేన కోసం సేనానిగా నిరూపిస్తామని చెప్పేసి పార్టీ క్యాడర్తో కూడా ముందుకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్తే.